హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్. నా దగ్గర అయితే వర్షం పడుతుందండి. ఫుల్గా చాలా చల్లగా ఉంది. వేడివేడిగా పకోడీ చేద్దామని అనుకున్నాను. పకోడీకి ఆనియన్స్ తీసుకున్నా. ఆనియన్స్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి శనగపిండి వేస్తున్నానండి. ఉట్టి శనగపిండి ఒకటే వేసాను, బియ్యం పిండి ఏం వేయలేదు. కొంచెం ఉంటే వేస్తే బాగుండేదేమో, లేకుండే అందుకే వేయలేదు. శనగపిండి ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా ఓమ వేసానండి. ఓమని అట్లా జస్ట్ నలుపుకొని వేసేసిన. పక్కన సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. కొద్దిగా జస్ట్ అట్లా జీలకర్ర వేసిన. ఉప్పు, సరిపడంత వేసుకొని వీడియో షేక్ అవుతుంది. కారం కొద్దిగా వేసానండి, ఎక్కువ అనిపిస్తున్నట్టుంది, కొద్దిగా వేసాను. కొద్దిగా పసుపు వేసి కలుపుకున్నాను. ఫస్ట్ అయితే అసలు వాటర్ వేయకుండా ఆనియన్లోనే వాటర్ ఉంటుంది కదా, దాంతోనే కలుపుకోవాలి. దాని తర్వాత సరిపోకపోతే వాటర్ వేసుకోవాలండి. నాకైతే ఇది సరిపోలేదండి, వాటర్ వేసుకోవాల్సి వచ్చింది కొన్ని. చూడాలి, ఆనియన్లో వాటర్ వస్తే వేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి కలిపాను. ఇంకో సైడ్ ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. ఫస్టే ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసాను. లైట్గా వేగినాయండి, ఇప్పుడైతే ఫుల్గా వేగాయి. తీసేస్తున్నాను. రెడీ పకోడీ విత్ టమాటో కెచప్. బాగుంటుంది పకోడీ అండ్ టమాటో కెచప్. మాకైతే ఫుల్ వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా అని వేడివేడిగా చేసుకున్నాము. మా వివేక్ తింటుండు, ఏందో వాడు బాగుందని చెప్తాడు చూడండి. ఒకటే డైలాగ్ వచ్చాడికి, ఇంకేం రాదు. మా అన్నపూర్ణ ఇది చెప్తుంది చూడు, వాళ్ళ అన్న చెప్పింది కాబట్టి చెప్పింది.